అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ తయారు చేసి చూపిస్తాను. పెసరట్టు అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల రైస్ వేస్తున్నాను. వీటిని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 6 నుంచి 8 గంటలు ఈ పెసలు అనేటివి నానాలి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఈ నానిల పెసలను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 ఇంచు అల్లం తీసుకుని సన్నగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటు 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనము మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఈ పెసరపిండిలో మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పెసరట్టు చేసుకోవడానికి ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉంటుంది. పెసరపిండిని పక్కన పెట్టేసుకుని అల్లం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. వీటిని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లాన్ని కూడా ఇందులో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అల్లాన్ని బాగా వేయించుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా వేగాలి. ఈ ఆనియన్ అనేది మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 3 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది పచ్చడిలో బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయాయి కదా, కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటాని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని టమోటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా అయిపోయినాయి కదా, ఈ విధంగా అంతా మెత్తబడిపోయింది. దీనిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ దాకా కారం వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి కోసం తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు తాలింపును వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది ఎర్రగా వేగిన తర్వాత మనము అల్లం చట్నీలో వేసి కలుపుకుందాము. ఈ చట్నీ పెసరట్టులోకి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకున్నాము. పెసరట్టు కోసము ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అట్టును వేసుకుంటున్నాను. ఇది పల్చగానే వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టు అనేది బాగా కాలనివ్వాలి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పెసరట్టును కాల్చుకోండి. దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది చాలా బాగుంటుంది టేస్ట్.
ఇప్పుడు మనకు పెసరట్టు అనేది రెడీ అయింది. ఇంకోసారి కూడా నేను పెసరట్టు అనేది వేసి చూపిస్తాను. ఈ విధంగా రెండోసారి కూడా మనము పిండి తీసుకుని పెన్నె మీద అట్టు అనేది వేసుకోవాలి. ఒక నిమిషం కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. పెసరట్టు మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది పెసరట్టులో చాలా బాగుంటుంది. వేడివేడిగా పెసరట్లు రెడీ అయిపోయినాయి. అల్లం చట్నీతో ఈ పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.